హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని నేను కోరుకుంటున్నాను. అసలిప్పుడు నేను ఈ విషయము అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే, అసలు మా గల్లీలో ఈరోజు డ్రైనేజీ ఫుల్ అయిపోయిందనమాట. ఇంక నైట్ కంప్లెయింట్ పెట్టగానే మార్నింగ్ అయితే వాళ్ళొచ్చారు పాపం. ఇంకా 7కే వచ్చిర్రనమాట. చాలామంది లెవ్వలేదు. ఇంకా వచ్చి వాళ్ళ పనైతే వాళ్ళు జేసేసుకుంటున్నారు. మట్టి తీస్తుంటే చాలా అసలు డ్రైనేజీ ఫుల్ అయిపోయింది కాబట్టి మట్టయితే రావట్లేదు. పాపం కర్రలతో, పారలతో అన్ని ప్రయోగాలైతే జేస్తున్నారు. ఇంకా చివరికి మొత్తము ఎంతకి రాకపోయేసరికి వీళ్ళైతే ఆ ప్రెషర్ పైప్ ఉంటది గదా వాళ్ళ దగ్గర. ఇంకా ప్రెషర్ పైప్ అయితే యూజ్ జేషిండ్రు. ప్రెషర్ పైప్ యూజ్ జేసి ఫుల్లు వాటర్ ప్రెషర్ పెట్టేసరికైతే దాంట్లో ఉంది జామంతా కొంచెం కొట్టుకుపోయినట్టయి తర్వాతయితే తీయడానికి ఫ్రీగా అయితే అయ్యింది వీళ్ళకి. అక్కడ పక్కన డ్రైనేజీ తీస్తుంటేనే ఆ స్మెల్లే తట్టుకోలేకపోయినాం. ఎందుకంటే మన ఇంట్లో 4 రోజులు బాత్రూమ్ గడగకపోతేనే మనం తట్టుకోలేము ఆ స్మెల్లు. ఇంక ఎవరిని గడగమన్నా గడగరు గదా! మన ఇంట్లో మనం లేడీస్ మాత్రమే గడుగుతాము. ఇంక అట్లనే ఇట్లాంటి పని వాళ్ళు జేస్తున్నారంటే తప్పదు. వాళ్ళ బ్రతుకు తెరువది కాబట్టి చేయాల్సొస్తుంది, చేస్తున్నారు. ఇంకా ఈ చేసిన వాళ్ళకి రూ. 10 ఇవ్వాలంటే గూడా మనం 10 రకాలుగా ఆలోచిస్తాము. బయట ఎన్నో ఖర్చులు పెడతాము. ఇంత గలీజ్ పని జేస్తున్నారు పాపం వాళ్ళు. కానీ వాళ్ళకి రూ. 10 ఇవ్వాలంటే గూడా ఎందుకివ్వాలి? శాలరీలొస్తలేవని ఆలోచిస్తుంటారు. ఇంక నా ఎనకాలయితే మీరు చూడండి చెత్త చాలానే వచ్చింది. మొత్తం ఫుల్ అయిపోయినాయన్నమాట. జామ్ అయిపోయినాయి. ఈ జామ్ అవ్వడానికి కారణం గూడా ఒక రకంగా మనమే. ఎందుకంటే దీంట్లో ఏమేమి వచ్చినాయో తెలుసా? ఒకసారి చూడండి చూపిస్తా మీకైతే. దీంట్లో పీరియడ్ టైంలో వాడుతున్న ప్యాడ్సు, షాంపూ కవర్లు, సబ్బు కవర్లు, పాల ప్యాకెట్ల కవర్లు, ఇగో పెద్ద పెద్ద కర్రలు గూడా చూడండి. అసలు ఈ కర్రలు డ్రైనేజీలో ఎట్లేస్తారో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే అసలు మనం లెట్రిన్ ఎళ్ళే దాంట్లో ఏసినా ఈ కర్రలు పట్టవు. అసలు ఇవి ఎక్కడి నుంచి కొట్టుకొనొస్తాయి? ఏ విధంగా వస్తాయి గానీ తీసే వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్ అవుతదండి. దయచేసి మరీ మరీ చెప్తున్నా నేను, తప్పుగా అనుకోవద్దు. మనం పీరియడ్ టైంలో యూజ్ చేసే ప్యాడ్స్ మాత్రం ఒక న్యూస్ పేపర్‌లో చుట్టి డస్ట్‌బిన్‌లో ఏసి చెత్తబండ్లొస్తాయి. దాంట్లో ఏసినా ఇబ్బందేనండి. ఎందుకంటే వాళ్ళు గూడా అంతా ముట్టుకొని ఒక రకంగా ఉంటది. మన ఇంట్లో మనకే ఒక రకంగా ఉంటది ఆ టైంలో. కాబట్టి ఇవి క్లీన్ చేసేసి కొంచెం కాల్చేస్తే ఇంకా బెటర్ అనమాట. ఇంకా ఇట్లా వాటర్‌లో ఏసినామనుకో అవన్నీ, ఈ వాటర్ అంతా ఎక్కడికో ఎళ్తాయి. ఆ వాటర్‌లో ఎన్నో కొన్ని సూక్ష్మజీవులైతే బ్రతుకుతాయి గదా! మనకే పాపం తలుగుతదండి అట్లాంటివి వేయడం వల్ల. ఒకప్పుడైతే గుడ్డలు వాడుకొని క్లీన్‌గా వాష్ చేసుకొని కాలబెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. చాలా బావుంది గానీ, ఆ టెక్నాలజీని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల ఎన్నో జీవరాశులకు నష్టం కలుగుతది. దయచేసి చెప్తున్నా, ఇట్లాంటి ప్యాడ్స్ మాత్రం వాటర్‌లో ఎయ్యకండి. మీకందరికి దండం పెడతా. ఇంక ఇట్లాంటి వీడియోల కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.